బెట్టింగ్ వల్ల ఒక పర్సన్ లైఫ్ ఎలా అవుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు షేర్ చేసుకున్నారు మీ అందరికి చెప్పమని. తను ఒక ఎంబీబీఎస్ చదువుకుంటూ ఫైనల్ ఇయర్‌లో ఉన్నాడు. ఒకవేళ డాక్టర్ అయిపోయి ఉంటే సొసైటీకి ఏదో ఒకటి చేసేవాడు, లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేసేవాడు, లేదా తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకునేవాడు. ఎనీథింగ్ మంచి జరిగేది. కానీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు తను బెట్టింగ్‌కి అలవాటు పడ్డాడంట. ఆల్మోస్ట్ 50-60 లాక్స్ ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు. వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తను ఇది చేయడం వల్ల డెట్స్ అయిపోయి ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ తెలీదు. బట్ ఓవరాల్‌గా ఇంత అయిందని అయితే తెలిసింది. తను ఈరోజు మన మధ్య లేడు. లాస్ట్ వీకే తను ఇది చేసుకున్నాడంట. రీజన్ ఏంటంటే తను బయటికి రాలేకపోయాడు ఆ ప్రెషర్ నుంచి. ఎలా చెప్పాలో కూడా ఫ్యామిలీకి తెలియలేదంట. ఫ్యామిలీని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియక ఇలా జరిగింది. రైట్. మీలో కూడా ఎవరైనా ఇలాంటివి చేస్తున్నారు అంటే ప్లీజ్ ఆపేయండి. బికాస్ బెట్టింగ్ అనేది బాగుంటుంది. ఇనీషియల్‌గా మనకి ప్లెజర్ ఇస్తుంటుంది, డబ్బులు వస్తూ ఉంటాయి వెనక్కి. బట్ వన్స్ ఒక పర్టికులర్ లైన్ క్రాస్ అయిన తర్వాత మనం వెనక్కి రాలేము. వెనక్కి రాలేక సరే ఇంకొంచెం అప్పు చేసి దీన్ని మొత్తాన్ని రికవర్ చేద్దామని వెళ్తారు. ఇంకొంచెం అయింది. అది వెళ్తూనే ఉంటుంది కానీ దాని నుంచి రికవర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు నాకు ఇప్పటివరకు అయితే ఎవరు కనిపించలేదు. ఓకే. దాంతోపాటు మనం చిన్నగా బెట్టింగ్స్ ఆడేవాళ్ళు కూడా అంటే తక్కువ అమౌంట్ పెట్టి మీ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. మీకు కూడా తెలుసు చాలా మందికి. ఇన్ని అవసరమా మనకి? సో ప్లీజ్ మీలో ఎవరైనా ఉంటే మారడానికి ట్రై చేయండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పమని చెప్పారు. సో దట్స్ వై ఐమ్ నారేటింగ్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.